హైదరాబాద్ నాంపల్లిలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో, అది గ్రిల్స్ ఉన్నటువంటి ఆ లిఫ్ట్, ఆ లిఫ్ట్లో 4 ఏళ్ల అర్ణవ్ అనేటువంటి ఒక బాబు ఇరుక్కుపోయాడు. అర్ణవ్ని కాపాడేందుకు అక్కడికి డిఆర్ఎఫ్ సిబ్బందే వచ్చింది. అంటే ఎంతటి స్థాయిలో అక్కడ ఇబ్బంది జరుగుతుందని మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూడండి, సహాయక చర్యలకు సంబంధించి ఆ సిబ్బంది చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సడన్గా లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. పై ఫ్లోర్ కింది ఫ్లోర్కి మధ్యలో ఆ ముందుగా ఉన్నటువంటి ఆ వాల్ ఆ సందర్భంలో ఆగిపోయింది. అది 2 ఫ్లోర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటువంటి ఆక్సిజన్ అందడం లేదు, ఊపిరాడడం లేదు. బాబు అరుపులు కేకలు వినిపించాయి. వెంటనే సిబ్బందికి దగ్గరటువంటి డిఆర్ఎఫ్ పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఆ లిఫ్ట్ గ్రిల్ని విరగొట్టి బాల్ని బయటకు తీశారు. నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు అర్ణవ్ని. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో అర్ణవ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆక్సిజన్ అందకపోవడంతో అవయవాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బహుశా పాపం ఆయన ఆ స్థాయిలో ఆరోగ్య పరిస్థితి విషమించింది అని అంటే చాలాసేపాటుగానే అక్కడ అందులో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ లిఫ్ట్ 2 ఫ్లోర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ముందుగా మనం చూస్తూ ఉంటాం గ్రిల్స్ దాంట్లో చాలా పెద్ద ప్రమాదం. అది గ్రిల్స్ దాంట్లో ఇరుక్కుపోతే అది బయటికి రాదు, అది ఐరన్గా ఉంటుంది. కట్ చేయాలన్నా చాలా ప్రమాదమే. ఒకవేళ గ్లాస్ లాంటిదైనా కూడా బ్రేక్ చేయవచ్చు. కానీ ఈ గ్రిల్స్ లాంటి దాని సందర్భంలో చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. సో మధ్యలో 2 ఫ్లోర్స్ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి లిఫ్ట్ కారణంగా ఒకసారిగా ఆక్సిజన్ అందకపోవడం, ఆ బాబు అక్కడ అరుపులు కేకలు వేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చి ఆ గ్రిల్స్ మొత్తాన్ని కూడా కట్టర్స్తో విరగొట్టేసి ఆ బాబును బయటకు తీసి వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో చాలాసేపాటుగా అక్కడే కొట్టుమిట్టాడి కొంత అనారోగ్య పారినట్టు తెలుస్తోంది.